మన మెటబాలిక్ పాత్వేస్ అని అంటాం. ఇది ఒక కణం అనుకోండి, ఇది దీని సెల్ మెంబ్రేన్ అని అంటాం. దీన్ని సెల్ మెంబ్రేన్ అని అంటాం. మన కణజాలం యొక్క స్ట్రక్చర్ చెప్తున్నాను. మన కణం ఏంటి, మన కణం పొరలు ఏంటి. దిస్ ఇస్ a cell membrane. It has some parts in it. It has a nucleus in it. And in that nucleus you have your DNA protected by chromatin. This is called chromatin. Chromatin అనేది ఒక కోట. It is like a fort, a layers of the fort, so that no one can intrude into your DNA. DNA is where your server lies. నీ సర్వరు, నీ ఫైల్స్ 3.2 బిలియన్ ఫైల్స్, 6.48 బిలియన్ ఫైల్స్. నీ 6.48 బిలియన్ సర్వర్ ప్రొటెక్ట్ చేసేది ఇది సిస్టమ్. ఇంకొక విషయం కూడా మీకు చెప్పాను. ఎవరైతే డే 1 నుంచి వచ్చారో మొదలే డిసైడ్ చేసుకోండి రమ్మని. అంతేగాని మధ్యలో ఎవరైనా జాయిన్ కావచ్చు, కానీ జాయిన్ అయిన వాళ్ళు వెళ్ళటం అనేది అంటే ఒక రోజు టెస్ట్ చేయటం. నేను మొదలే అయిపోయాను, ఇక్కడికి టెస్ట్ చేయడానికి కానీ టేస్ట్ చేయడానికి కానీ రావడానికి లేదు. మీరు మొదలే టీవీలో ప్రిపేర్ కాండి, చూడండి అని చెప్పాను. అండ్ ఆఫ్టర్ కమింగ్ 1 or 2 days, and now the people decide whether I to come or not. అంటే నేను చెప్పేది మానవులకైనా లేకపోతే నేను ఏమని చెప్పేది గోడలకు చెప్తున్నాను నాకు అర్థం కాదు. ఐఎమ్ వెరీ క్లియర్ ఇన్ మై అప్రోచ్. People who come here also should be very clear. On introductory day itself I clearly told, if anyone is continue to come from the day 1, please come. Anyone is going to join, it's okay. But anyone joined on the day 1 and disappears on day 3 onwards, not acceptable. Why it's not acceptable? Because it's harmful to you, not for me. You have violated ఓ ధర్మము, దానికి ఒక లా, దానికి ఒక రూలు, ఒక రెగ్యులేషను. ఈ ప్రకృతి మొత్తం నడుస్తుందంటే చెప్పాను కదా, దెర్ ఇస్ ద బిగ్గెస్ట్ లాజిక్ వర్కింగ్, ఎగ్జిక్యూటింగ్ ఎవ్రీథింగ్. ఎలక్ట్రాన్ మూవింగ్ అరౌండ్ ద ప్రోటాన్, నాట్ వన్ ఎలక్ట్రాన్, నాట్ వన్ Higgs boson. The universe is having thousands and trillions of the nucleons. And every elementary particle respects the law of nature. It is within its loop, within its scope. If any of you violate here something, నేను చెప్పిన దాన్ని వయలేట్ చేశారు మీరు, మీకు జీవితంలో చాలా తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయి. అలాగే మీరు రెస్పెక్ట్ చేశారు, మీకు తీవ్రమైనటువంటి లాభాలు ఉంటాయి. అందుకే చెప్పారు గురువుకి సరెండర్ కండి అని చెప్పారు. ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ ది ఈగో, ఇట్ ఈస్ టు ఎంప్టీ అవుట్ యువర్ నాయిస్, బ్రెయిన్ చాటర్, బ్రెయిన్ నాయిస్. యూ షుడ్ నెవర్ డూ దోస్ బ్లండర్స్. అండ్ ఐఎమ్ వెరీ వెరీ క్లియర్. డే 1 చెప్పాను, ఎవరైతే వచ్చారో రాదు జాయిన్ కాదలుచుకున్నారో వాళ్ళు మాత్రమే రండి. ఇక్కడ గురువులని ఇక్కడే కాదు ఎక్కడికి కూడా టెస్ట్ చేయడానికి కానీ టేస్ట్ చేయడానికి కానీ పోకూడదు. హూఎవర్ ద టీచర్ ఇట్ ఈస్, ఎ స్టూడెంట్ కెన్ నెవర్ టెస్ట్. హీ కెన్ వెరిఫై ద క్రెడెన్షియల్స్ ఆఫ్ ద టీచర్, దట్స్ ఆల్. If the student is at a level of conducting a Rutam Vadishyami, a validation of a teacher, a test of a teacher, do you think the teacher is eligible to teach the student and that student is eligible to learn? What stupidity it is? One should simply, because your favorite God, ఎవరో నీ యొక్క నువ్వు ఎంతో మంచి పనులు చేసుకున్నావు అనుక, పుణ్యకర్మలు చేసుకున్నావు అనుక, ఎంతోమంది దేవతల యొక్క బ్లెస్సింగ్ వల్ల వస్తారు. వచ్చిన 1 or 2 daysకి నేను పోను అంటే దేవుడు ఏం చేస్తాడు? ఒక కథ చెప్తాను కదా నేను, ఆ ఫాదర్ కథ ఒకటి చెప్తాను. ఏంటంటే గండిపేట 1926లో అంట ఓవర్ఫ్లో అయిందంట. ఓవర్ఫ్లో అయితే మొత్తం వాటర్ అంతా వచ్చేసింది గాంధీనగర్లో. ఆడ ఒక 100 years ఒకటి క్రిస్టియన్ మిషనరీ ఉంది, పాస్టర్స్కి ట్రైనింగ్ ఇస్తారు. అవును, ఆ ట్రైనింగ్ ఇస్తే అక్కడ ఈయన చెప్పారంట, ఏంటంటే వాటర్ వచ్చేసింది. ఆ ఫాదర్ ఏమో, ఆ పాస్టర్ ఏమో అక్కడి నుంచి నేను దిగాను మొర్రో అని అంటాడు. ఈ లోపల బోట్ వచ్చింది, ఆ బోట్లో 2 ఉన్నారు, ఇంకొకరికే ప్లేస్ ఉంది. చెప్పాడండి, అరే రావయ్యా నా బోట్లు ఎక్కవయ్యా అని. నాకు వద్దుపో, నాలాంటి వాళ్ళు బోల్డ్ మంది ఉంటారు, నన్ను దేవుడు చూసుకుంటాడులే, గాడ్ విల్ లుక్ ఆఫ్టర్ మీ, డోంట్ వరీ అబౌట్ మీ, యూ గో. అండ్ అగైన్ ఇట్ అపియర్డ్. మళ్ళీ
ద వాటర్ కేమ్ అప్ టు సెకండ్ ఫ్లోర్, రెండో ఫ్లోర్ వరకు వచ్చేసింది వాటర్. నా ఎవ్రీథింగ్ ఇస్ స్ట్రాండెడ్ ఆల్ అరౌండ్ ఇట్. అక్కడ ఎక్కడ చూసినా అసలు జీవనం లేదు, మొత్తం మునిగిపోయింది, ఎక్కడ చూసినా వాటరే. ఒక్క బోట్ వచ్చింది, లైఫ్ బోట్. సమ్వేర్ ఇట్ ఇస్ డ్రాప్డ్, ఇట్ హ్యాస్ కమ్ టు, ఇట్ ఈస్ మూవింగ్ అరౌండ్ హిమ్ ఇన్ ద వాటెక్స్. అండ్ చుట్టూ ఒక వాటెక్స్ ఉంది, అది సుడిగుండ ఉంది, దాంట్లో తిరుగుతూ ఉంది చుట్టూ బోటు. ఆ దగ్గరికి వచ్చిన కొద్దీ ఈ థ్రోయింగ్ ఇట్ అవే, ఇట్స్ కమింగ్ నియర్, ఈ థ్రోయింగ్ ఇట్ అవే. ఆ దగ్గరికి వచ్చిన కొద్ది విసిరేస్తున్నాడు దాని దూరంగా. వెళ్ళు ఇంకెవరైనా హెల్ప్ చేయిపో. థర్డ్, ఆ పైన ఏది ఆ క్రాస్ని పట్టుకొని కూర్చున్నాడు. ఈజ్ హోల్డింగ్ ద క్రాస్ ఆన్ ద టాప్. అండ్ ఇన్ దోస్ డేస్ ఓకే, నిజాం ఈజ్ ద రిచెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్. సో వరల్డ్లో నిజాం రిచెస్ట్ పర్సన్. సో యూ కుడ్ గెట్ సమ్ హెలికాప్టర్. అండ్ ఆ హెలికాప్టర్ని తీసుకొచ్చి ladder వేసాడు. ఈ పుట్ ద ladder ఆన్ ద టాప్ ఆఫ్ హిమ్. సో అనౌన్స్మెంట్, ప్లీజ్ ఓ పాస్టర్, యు ఆర్ వెరీ హెల్ప్ఫుల్, యు ఆర్ doing such a great job, you are a servant of a God. Without you, who will do the baptization, who will do all the rituals? Without you, the world is blind. You are our shepherd keeper. దేవుణ్ణి నా అపాయింట్ చేశాడు. You are very, very important person for us. God has appointed you, Father has appointed you, and we are so fortunate. How can we lose? And you go and rescue someone else. ఫాదర్ విల్ లుక్ ఆఫ్టర్ మీ. ఏందని దేవుడు చూసుకుంటా లేవాను, వెళ్ళాడు మునియండి నీళ్ళలో. అండ్ హీ డ్రౌండ్ ఇన్ ద వాటర్. ఎక్కడికి వెళ్ళండి? ఫాదర్ దగ్గరికి వెళ్ళాను. ఎందుకంటే మంచి పనులు చేసాడు కనుక స్వర్గానికి. ఫాదర్ దగ్గరికి వెళ్తే ఎవరైనా కూడా యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి నిల్చోవాల్సిందే. ఆయన బైపాస్ చేయాలి వెళ్ళాలంటే చాలా ఇదంతా, అందుకే బైపాస్ చేసి వెళ్ళడానికి, టు నో హౌ టు బైపాస్ హిమ్ అని. దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. వీ నెవర్ రియలైజ్ వాట్ ఈస్ ద బైపాసింగ్, వాట్ ఈజ్ గోయింగ్ త్రూ ద యమధర్మరాజు. సో అందుకని వాళ్ళకి టెక్నాలజీ లేదు కనుక క్రిస్టియన్స్లో ముస్లిమ్స్లో ఏంటంటే జడ్జిమెంట్ డే అనేది ఒకటి ఉంది. యమధర్మరాజు ముందు నిలబెడితే వాడు అకౌంట్ చూసి నీ మంచిగా ఉంటే పైకి, చెడు ఉంటే కిందికని అంట. అదంతా 3 క్షణాల్లో అయిపోతుంది. అంతేగాని యమధర్మరాజు అక్కడే నిల్చోడు. ఇట్స్ నాట్ ద జడ్జిమెంట్ డే విల్ కమ్ వన్ డే, నో. ద మూమెంట్ యువర్ చిత్తా ఈజ్ ఓవర్, ది జడ్జిమెంట్ ఈజ్ ఆల్రెడీ డన్. ఏదో మనం చేసిన మంచి పనుల వల్ల జడ్జిమెంట్ వెంటనే అవుతుంది. యూ మే నాట్ బిలీవ్ ఇన్ కర్మ, వాట్ యూ విల్ బిలీవ్? బ్యాక్టీరియా కనుక్కోముందు, వైరస్ కనుక్కోముందు మీకు బ్యాక్టీరియా వైరస్ ఉందంటే నమ్మారా జనాలు? అలాంటిది ఉందా, నువ్వు చూసినావా? హ్యావ్ యూ సీన్? సో డోంట్ జస్ట్ లైక్ దట్. ఏమైంది? ఫాదర్ దగ్గరికి వెళ్ళాడు. ఫాదర్ దగ్గరికి వెళ్తే అండ్ హీ స్టార్టెడ్ దూషిత పర్వం. ఏది మన రామదాసు కనుక శ్రీరాముని కనుక చెరసాలలో పడ్డప్పుడు తిట్టినట్టు ఏమైనా పెట్టమన్నాడా? Has anyone told Ramadasu to cheat the people and to collect money and to worship Rama? Why only Rama? Even Tanisha or even Allah has to be worshipped. Why only Rama has to be worshipped? He did a blunder, Ramadasu. And he goes and sits in the jail and crying, oh, I have done this for you, I have done this for you, I have done this for you, I have done this for you. నేను ఇది చేసాను, అది చేసినావు, ఏడ్చి గోలబెట్టి. సో వెళ్ళి ఇక్కడ ఈయన కూడా అదే మొదలుపెట్టిండు. ఏది ఆ ఫాదర్ దగ్గరికి వెళ్ళి హీ వెంట్ టు ద ఫాదర్ అండ్ హీ టోల్డ్ ద సేమ్ థింగ్. హే ఫాదర్, సిన్స్ మై చైల్డ్హుడ్ I have not done any sin and I have been teaching the people. You are preaching and every sentence every word of you I know in the Bible, whether that is his word or not, whether he understood or not, అది అర్థమైందా లేదా కాదు. Like every mullah, like every pastor, like every Brahmin, he just went on repeating, I know every word in your Bible. ఇదా నువ్వు నాకు ఇచ్చే పనిష్మెంట్? నేను చిన్నప్పటి నుంచి నీ సేవలో ఉన్నానయా, నేను ఒక పాపం కూడా వేయలేదయా, నా జీవితం అంతా నీకు అంకితం చేశాను, ఎవడు వచ్చినా జీసస్ సేవ్ చేస్తాడని చెప్పిన. హూ ఎవర్ కమ్స్ ఐ టోల్డ్ జీసస్ విల్ సేవ్ అండ్ యూ డ్రౌన్ మీ ఇన్ ద వాటర్. నువ్వు నీళ్ళలో ముంచుతావా నన్ను? నువ్వే నన్ను కాపాడుతావయా? ఇక నేను చెప్పిన వాళ్ళ గతం కావాలా? అండ్ ఇఫ్ దిస్ ఇస్ మై ఫేట్ అండ్ వాట్ వుడ్ హ్యాపెన్ టు ఆల్ దీస్ పీపుల్? And father smiled. Father నవ్వాడు. Hey my dear son, how much I love you. See, you don't understand. God will never come. God will only give opportunity. God will send his emissaries. He will send in the name of a prophet, in the name of a Jesus, in the name of a Krishna, and in the name of a Buddha, in the name of a Guru Nanak. A God will send. In the name of Mahavira, మహావీరుని రూపంలో, బుద్ధుని రూపంలో, కృష్ణుని రూపంలో ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే.
ఓ జీసస్ రూపంలో, ప్రవక్త రూపంలో పంపిస్తాడు దేవుడు. ఆయన నీకు అర్థం కాలేదా పిచ్చోడి నువ్వు? నీకు 3 లైఫ్ సేవింగ్ మిషన్స్ అవసంటి, నీకు 3 లైఫ్ సేవింగ్ మిషన్స్ ఇచ్చాను ఆయన నీకు. ఫస్ట్ ఆ బోటు పంపించిన ఒకటే ప్లేస్ ఉంది, అప్పుడైనా కొంచెం తెలివి వస్తుందని. అరే దిస్ ఇస్ గాడ్ సెంట్ బై, వితౌట్ గాడ్ నథింగ్ హ్యాపెన్స్, యూ టోల్డ్ ఎవ్రీ వన్. దేవుడు పర్మిషన్ లేకుండా చీమైనా కుట్టదని నువ్వే చెప్పినావు కదా, ఈశ్వరుని ఆజ్ఞ లేని చీమైనా కుట్టదని నువ్వే కదా చెప్పింది. వితౌట్ ఫాదర్ నాలెడ్జ్ నథింగ్ హ్యాపెన్స్ ఇన్ దిస్ యూనివర్స్. అండ్ హౌ కెన్ యూ థింక్ దట్ బోట్ హ్యాస్ నాట్ కమ్ ఫ్రమ్ మీ? అసలు ఆ బోటు నేను పంపించినా నువ్వు ఎందుకు అనుకోలేదు? ప్రతిదీ ఈశ్వర ఆజ్ఞతోటే అవుతుంది. మరి నేను పంపించినప్పుడు నువ్వు యూ షుడ్ హానర్ మీ, నువ్వు నన్ను రెస్పెక్ట్ చేయాలి. దట్స్ వాట్ ఐ టోల్డ్, యూ షుడ్ రెస్పెక్ట్ మీ. వాట్ టీచర్ సెడ్, ఎ స్టూడెంట్ హ్యాస్ టు రెస్పెక్ట్. అండ్ ఐ హ్యావ్ సెంట్ యూ హ్యావ్ టు రెస్పెక్ట్ మై వర్డిక్ట్. నేను చెప్పిందని నువ్వు గౌరవించాలి కదా. నీ చాట బాగోతావు, నీకేమర్థమైందయ్యా? నువ్వు ఏం సరేండి అంటే ఆ బోట్ వచ్చిందంటే నేను పంపించినాను అనుకోవాలి అంతే, అందులో దూకాలి, ఇంకా వేరే ఆలోచనే లేదు. నీ దగ్గరికి ఎందుకు వచ్చింది బోటు? పోనీ అది పోయింది. ఈవెన్ దట్ బోట్ యూ మిస్డ్, అనదర్ బోట్ హ్యాస్ కమ్. ఇంకో బోట్ వచ్చింది, అప్పుడైనా సిగ్గుండాలా? ఈవెన్ దెన్ యూ షుడ్ ఫీల్ అషేమ్డ్. అనదర్ బోట్ హ్యాస్ కమ్ and you say this is not for me, and that boat is moving around you. Do you think it is just like that happens around the vortex around you? Just like that boat comes to you, అట్లాగే వస్తుందా నీ ముందుకి? దాని వెనకాల అంత వాటర్ ఉంది, అంతటా హైదరాబాద్ అంతా. నీ దగ్గరికి ఎందుకు వచ్చింది ఆ బోట్? దెన్ ఆల్సో యూ షుడ్ హ్యావ్ అండర్స్టూడ్. అప్పుడైనా అర్థమై ఉండాలి, నీకు కొంచెం సిగ్గు ఉండాలా, శరం ఉండాలా. ఏమర్థమైందా నీకు బైబిల్? వాట్ హ్యావ్ యూ అండర్స్టూడ్ అబౌట్ ద బైబిల్? పైన పోనీ అది పోయింది, పైకి క్రాస్ పట్టుకొని కూర్చున్నావు. ఎవరికైనా హెలికాప్టర్ వచ్చిన్నది ఆ సర్వీస్? ఈజ్ దర్ ఎనీవన్ ఇన్ ఇండియా హ్యావింగ్ హెలికాప్టర్ సర్వీస్? కింగ్స్ ఆర్ నాట్ హ్యావింగ్ హెలికాప్టర్ సర్వీస్. రాజులకే హెలికాప్టర్ సర్వీస్ లేదు 1926లో. నీకు నేను హెలికాప్టర్ పంపించాను. ఐ హావ్ సెంట్ హెలికాప్టర్ ఫర్ యూ. హ్యావ్ యూ గాన్ మ్యాడ్? అండ్ గాడ్ విల్ సేవ్ మీ, గాడ్ విల్ సేవ్ మీ. వేర్ డిడ్ ఐ ఫెయిల్? యూ ఫెయిల్డ్ మీ. నువ్వు నన్ను ముంచేవాయా నీళ్ళలో? నువ్వు మునగడం కాదు. ఇది నీ తెలివి తక్కువతనం, ఇది నీ యొక్క అవిజ్ఞానం, ఇది నీ యొక్క అవిద్య, ఇది ఇగ్నరెన్స్, ఇది పీక్ ఆఫ్ ఇగ్నరెన్స్, ఇది పీక్ ఆఫ్ డెల్యూజన్. దీని విద్య అంటారా? ఇదా నేను బైబిల్ విద్య ఉందా లేకపోతే అవిద్య ఉందా? ఎందుకే ప్యారెట్ లాగా వాడుతా? వై యూ చాంట్ లైక్ ఎవ్రీ డే లైక్ ఎ ప్యారెట్? డూ యూ థింక్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఇఫ్ యూ చాంట్ లైక్ ఎ ప్యారెట్? ప్రతిరోజు ఏది ఆ పావురం లాగా నువ్వు ఏది ఒక రామచిలుకలాగా పాట పాడితే బైబిల్ నాకు ఇష్టం అనుకుంటున్నావా? సహస్రనామం చేయగానే, విష్ణు సహస్రనామం చేయగానే విష్ణువుకి ఇష్టం అనుకుంటున్నావా? అదే చెప్తున్నాడు కృష్ణుడు అర్జునుడికి, నాయన నువ్వు చదవకు, నువ్వు ఇట్లా యోగివిగా నాయన అని చెప్తే మనం విష్ణు సహస్రనామం చదువుకుంటూ కూర్చుంటాం. భీష్మ పితామహుడేమో ఆయన పాపం కృష్ణ పరమాత్మని వేడుకున్నాడు, అయ్యా నాకు స్టేజెస్ ఏంటి, నువ్వేంటి, నాకు ఏది నువ్వెంత గొప్పవాడు ఆయన ప్లీజ్ చేసుకోవడానికి అని విష్ణు సహస్రనామం చదివాడు. అది కృష్ణుడు చదవాల, భీష్మ పితామహుడు చదివాడు. కృష్ణుడు ఎందుకు చదువుతాడా? దట్స్ వై ఆన్ ద వార్ ఫీల్డ్ ఇట్ సెల్ఫ్ ఈ కన్స్ట్రక్టెడ్ అంపశయ్య. అందుకే వార్ ఫీల్డ్లోనే అంపశయ్య కన్స్ట్రక్ట్ చెప్పాడు అర్జునుడికి, హే కన్స్ట్రక్ట్. ఈజ్ ఉత్తమాధికారి, బట్ చాలా హీనియస్ కర్మ చేశాడు, చచ్చిపోతే నరకానికి వెళ్తాడు భీష్మ పితామహుడు. బట్ చేసిన మొత్తం పూర్వజన్మల నుంచి అన్ని మంచి పనులే చేశాడు. వెళ్తే స్వర్గానికి వెళ్తాలి, విముక్తి కలిగే యోగ్యం ఉంది, తను కష్టపడాలా. కానీ వీడు లైఫ్ 6 నెలలే ఉంది. ఇది లైఫ్ ఈజ్ ఓన్లీ 6 months బికాస్ ఈ అటైన్డ్ వెరీ హై లెవెల్ సమాధీస్ బట్ నో ఎన్లైటన్మెంట్. సమాధీస్ ఉన్నాయి భీష్మ పితామహునికి, కానీ ఏది అర్జునుడికి లాగా, కానీ ఏం లేదు, ఆత్మవిద్య లేదు. అందుకని ఆ అంపశయ్య కట్టాడు, దాని మీద పడుకోమన్నాడు. ఈ లెఫ్ట్ బికాజ్ ఈ ఆల్రెడీ అట్ ద లెవెల్ ఆఫ్ సమాధి. వాట్ హీ నీడ్స్ ఇస్ ద పెయిన్. పెయిన్ ఈజ్ ఓన్లీ ద వే హీ కెన్ గెట్ లిబరేటెడ్. హీ హ్యాస్ టు ట్రైన్ హిమ్సెల్ఫ్ టు రిమూవ్ ద క్లేషాస్. ఆ లోపల ఉన్న చిత్తవృత్తిని తొలగించాలంటే ఆ పెయిన్ కావాలి ఆయనకి, లేకపోతే ఇలా కూర్చుంటాడు లేదు సమాధిలోకి వెళ్ళిపోతాడు. ఏది బుద్ధుడు కనుక తన టీచర్ని కలిసినప్పుడు 8వ సమాధిలో ఉన్నప్పుడు, సమాధిలో ఎన్లైటన్మెంట్ లేదు. అండ్ కన్స్ట్రక్టెడ్ అండ్ భీష్మ పితామహ అండ్ లయింగ్ డౌన్ హీ టాట్ హిమ్ ధారణ, హౌ టు డూ ద ధారణ. భీష్మ పితామహని కూర్చొని ధ్యానం చేశాడని ఇక్కడ చదివారా? హ్యావ్ యు ఎవర్ రెడ్? అండ్ హీ మేడ్ హిమ్ లై డౌన్ ఆన్ అంపశయ్య. అలా పడుకోబెట్టి ధ్యానం చేయించేది, మేకింగ్ యూ లై డౌన్ టు ద ధారణ. ఇట్ ఇస్ ఇంటెన్స్ మెడిటేషన్. ఇట్ హ్యాస్ టు బి డన్
ఆన్ ఓన్లీ ఏ సింగిల్ మ్యాట్, ఎక్కువ ఉండకూడదు, అది కూర్చునే ఆసనం కాదు అది. అప్పుడు ఎన్లైటన్మెంట్ వస్తుంది. అంపశయ్య, ధారణ హ్యాస్ టు బి డన్ లైక్ దాట్. నేను చెప్పాను కూడా మెడిటేషన్గా నొప్పులు వస్తాయి, 4 రోజుల్లో పోతే. అందరికీ పోయినాయి. 4 రోజులు స్ట్రగుల్ అయిన అటు ఇటు దాంట్లోనే ఉంటుంది. కూర్చొని చేసే స్ట్రగుల్ తపస్సు కంటే పడుకొని చేసే స్ట్రగుల్ ఈజీ టు ఫేస్ ఇట్. యూ వోంట్ లూజ్ బ్యాలెన్స్ ఆఫ్ మైండ్. ఏదో అటు బొర్లుతో ఇటు బొర్లుతో. కృష్ణ పరమాత్ముడు భీష్మ పితామహునికి షార్టెస్ట్ వే, ఫాస్టెస్ట్ వే ఆఫ్ టెక్నాలజీ చెప్పాడు. కూర్చో ధారణ, విరాట్ ధారణ ఏమని చెప్పాడు? విరాట్ ధారణ. యు రీడ్ దో శ్లోకాస్, యూ విల్ రీడ్ విరాట్ ధారణ. అండ్ కృష్ణ పరమాత్మ టాట్ భీష్మ పితామహ విరాట్ ధారణ. అని అలా కళ్ళు మూసుకున్నాడు లేదు, విరాట్ ధారణ చేయడం మొదలుపెట్టాడో లేదో, అలా పైనుంచి కిందికి, కింద నుంచి పొడుస్తూ ఉన్నాయి. అలా కాసేపు నొప్పిగా అనిపించింది, ఆ తర్వాత ధ్యానం అయిపోయింది, ఆ తర్వాత అబ్జర్వ్ అయిపోయాడు. ఏమైంది? ఈ గాట్ ఎన్లైటెండ్ కంప్లీట్లీ. దక్షిణాయన కాలం ఉత్తరాయణ కాలం వచ్చిందో లేదో, ఇట్స్ నాట్ బికాజ్ సంక్రాంతికి ఏమి ఈ గాట్ ఎన్లైటెండ్. He worked very hard. Won't you realize? He is already in samadhi. That's why all తత్వద్వంద్వ అభిఘాతం, ఆకలి, దప్పులు ఇవేమి ఉండవు వాళ్ళకి. అందుకే ఈ లైన్ డౌన్ అని అంపశయ మీద పడుకున్నాడు, ఎన్లైటన్మెంట్ పొందాడు. సో విష్ణు సహస్రనామం చదివితే విష్ణు ప్లీజ్ కాదయ్యా. ఏమైనా రావణ్ భజనలు చేయటం, కృష్ణుని భజనలు చేయటం, సహస్రనామాలు చదవటం, శతనామాలు, ఇదో స్పిరిచువాలిటీ ఎవడే చెప్పింది. అది అవి చదవాలి. ఎందుకు చదవాలి? నీ మెమరీ షార్ప్ ఉంటుంది. ఒక పాస్టర్ మెమరీ సూపర్ షార్ప్ ఉంటుంది. ఒక ముల్లా బైబిల్ చదివేటువంటి వాడు, ముల్లా యొక్క ఖురాన్ చదివేటువంటి ముల్లా యొక్క మైండ్ సూపర్ షార్ప్ ఉంటుంది. ఏకాగ్రత, కాన్సన్ట్రేషన్ ఉంటుంది. అవేర్నెస్ ఉండదు. అవేర్నెస్ విల్ టేక్ అవే. కాన్సన్ట్రేషన్ ఉందంటే అవేర్నెస్ పోతుంది. రెండూ అవసరం. అందుకే దాణ ఏమన్నాడు, అందుకే నీ ధ్యాన సమాధిలోకి వెళ్ళమని చెప్పలా పతంజలి. అందుకే ఈజ్ వెరీ క్లియర్ అబౌట్ ఓన్లీ ధారణ. చాలా ఇంట్రికసీస్ ఉంటాయి. అండ్ ఓకే ఇటాడు దాణ చెప్పాడు. అలా కూర్చున్నాడో లేదో చేస్తూ పోయాడు, అయిపోయింది. ఈ గాట్ ఎన్లైటెండ్ కంప్లీట్లీ. టైమ్ హ్యాజ్ కమ్, హీ హెస్ గాట్ ఎన్లైటెండ్. ఎంత కర్మ చేశాడు భీష్మ పితామహుడు? చాలా చెడ్డ కర్మ చేశాడు. సాక్షాత్ దేవుడికి ఆపోజిట్ ఫైట్ చేయటం ఏంటి? దుర్యోధనుడు లాంటి చెవట కాదు కదా. దుర్యోధనుడు అరే వచ్చి దుర్యోధన దగ్గరికి వచ్చి నేను నీకు కావాలనా అని అడిగితే ఆ మైండ్ అలాగే ఉంటుంది, నెగిటివ్గా ఉంటుంది. నువ్వు నాకెందుకు, నువ్వు గొల్లోనివి, అరే యు అరే యాదవ్, అరే వాట్ డు ఐ డు విత్ యూ, అండ్ నీ కింగ్డమ్ ఎంత, నా కింగ్డమ్ ఎంత, వాట్ ఇస్ మై కింగ్డమ్, వాట్ యువర్ కింగ్డమ్, యూజ్లెస్ కింగ్డమ్, యువర్ స్మాల్ కింగ్డమ్, అండ్ యువర్ ఉమనైజర్. నువ్వు పెద్ద మామూలు ఆడవాళ్ళ వెనుక పెడతావా? మేమంటే కనీసం రాకుమారులను చూస్తావా? దిస్ వే. ఒక పాముడు చూసే విధానం ఇలా ఉంటుంది. ఏ ఇగ్నరెంట్ ఫెలో లుక్స్ ఎట్ ఏ గురు లైక్ దిస్. దిస్ హ్యూజ్ డిఫరెన్స్. అండ్ వాట్ హ్యాపెన్? అండ్ వాట్ మొత్తం చేసిన జన్మలన్నీ జన్మలన్నీ దుర్యోధనుడు చేసిన తప్పలేనాయా? వాడికి ఒక దేవుడు అవకాశం ఇచ్చాడు. ఎందుకంటే ఆయన ఉన్నప్పుడు జన్మించాడు కనుక. జస్ట్ లైక్ బుద్ధ హ్యాస్ గివెన్ ఆపర్చునిటీ టు దేవదత్త. ఆయన ఓన్ కజిన్ బుద్ధుని టైంలో అరే నా కజిన్గా పుట్టాడంటేనే ఇది ఎన్నో జన్మల నుంచి వస్తుంది. ఈ జన్మలోనే వీటి రియలైజ్ అయితే వీడికి ఇప్పుడే విముక్తి కలుగుతుంది, లేకుంటే నరకంలోనే ఉంటాడు దేవదత్తుడని బుద్ధుని యొక్క బాధ. కృష్ణుని యొక్క బాధ కూడా అదే. వాడు శిశుపాలన గురించి కానీ దాని గురించి కానీ, వాడు దుర్యోధనుడి గురించి కూడా బాధ అదే కృష్ణుడికి. వీడు ఒక్కడే కాదు కదా, వీడు మొత్తం ఆ భీష్మ పితామహుని చంపబోతున్నాడు, ద్రోణాచార్యుని చంపబోతున్నాడు, కృపాచార్యుని చంపబోతున్నాడు, వీడు అశ్వత్థామని చంపబోతున్నాడు. అసలు అశ్వత్థామని నరకాసురునిగా మార్చబోతున్నాడు. గొప్పనేటువంటి అశ్వత్థామ లాంటి వాడు నరకాసురునిగా మారబోతున్నాడు. వీడు చేసేటువంటి పాపం అసలు ఎంతమందితోటి పాపం చేపించబోతున్నాడు వీడు. అందరినీ రక్షించడానికి, ధర్మ సంస్థాపనార్థ అందరినీ రక్షించడానికని ఈ వెంట్ టు గివ్ హిమ్ ఎ ప్రమోషన్. కానీ ఎక్కడుంటుందా? పేడబుద్ధికే ఉంటుంది. శునకం బుద్ధి ఏ ఉంటుంది. అది సింహాసనం మీద కూర్చుండబెట్టిన అది వదలది కదా, దాని బుద్ధి ఎక్కడ పోతుంది? ఏమైంది? శునకంబును తెచ్చి కనకాంబర సింహాసనమును కూర్చుండబెడితే ఏమైంది?
ఏమైంది కృష్ణుడు వెళ్ళి అరే నేను కావాలా నీకనంటే నువ్వెందుకు నాకు. సో మన వ్యవహారాలు జీవితంలో ఎంతసేపు నాకు అన్యాయం జరిగింది. నీకు ఈ అన్యాయం ఎక్కడ జరిగింది? సృష్టిలో దేనికి అన్యాయం జరిగినప్పుడు మనకి ఎక్కడ అన్యాయం జరుగుతుంది? దేవుడు ఎవ్రీ మూమెంట్ ట్రైస్ టు రెస్క్యూ. సొంత పిల్లలతోటో లేకపోతే ఫ్రెండ్స్ తోటో లేకపోతే అత్తమామలతోటో మేనమామలతోటో ఎవరితోటో ఫ్రెండ్స్ తోటి చెప్పిస్తాడు, అరే పాన దగ్గరికి వెళ్ళవయా, వింటానికైనా వెళ్ళవయా, వింటేనైనా వస్తుంది. ఫస్ట్ బోర్డు పంపిస్తాడు, సెకండ్ బోర్డు పంపిస్తాడు. కనీసం థర్డ్ టైం అయినా తెలివి ఉంటే నిన్ను రెస్క్యూ చేయాలని, నీ మీద ఎంతో కనికరం ఉండి, నీ మీద ఎంతో ప్రేమ ఉండి. ఎందుకంటే సహజంగా నువ్వు చెడ్డవాళ్ళు కాదు కనుక. సహజంగా చెడ్డవాళ్ళు అయితే ఆపర్చునిటీ కూడా దేవుడు ఇవ్వడు. ఈగో ఉన్నది అంతే. వాడిగా ఈగో అనే చిన్న తెరచాపలను తీసేస్తే వీడికి విముక్తి కలుగుతుంది అనేటువంటి కనికరం ఆ దేవుడికి ఉంటుంది. ఆయన ఎప్పుడు కూడా రెస్క్యూ చేయాలనే చూస్తాడు. You lost brilliant opportunity now to get enlightened. You are a fool. You would have lived. You would have got saved. ఇంకా వైరాగ్యం రాలేదా నీకు? ఇంత పొజిటివ్నెస్ ఉన్నది నీకు. నీకు అర్థం విజ్డమ్ ఎక్కడ వచ్చింది? నీకు డోపమైన్ పొజిటివ్నెస్ వచ్చింది. ఎంతసేపు కూర్చొని హరే జీసస్ 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 హరే 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 జీసస్ హరే జీసస్ హరే జీసస్ హరే జీసస్ హరే జీసస్ 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 హరే హరే జీసస్ అంటే వస్తాడా? ఇక పీక్ ఆఫ్ ఇగ్నరెన్స్ అండి. అవిద్యకి ఇంతకంటే పరాకాష్ట ఏముంటుందండి? డూ యూ థింక్ స్పిరిచువాలిటీ ఈజ్ ఫాలోయింగ్ ఇన్ లవ్ విత్ ఓన్లీ వన్ గాడ్ ఆర్ వన్ గాడెస్? హూ టోల్డ్ అండి? హ్యావ్ యు గాన్ మ్యాడ్? జీవితం ఏంటి? టు డెవలప్ ద వైరాగ్య. స్పిరిచువాలిటీ ఈజ్ ఆల్ అబౌట్ లవింగ్ ఎవ్రీ వన్. ఇట్ స్టార్ట్స్ విత్ ద గాడ్స్. ఎందుకంటే హూమ్ యూ డోంట్ సీ, లైక్ యూ లవ్ యువర్ పెట్స్. గాడే కనిపిస్తే 2 రోజులలో మనం ఆయన డిమాండ్లు పెట్టాం, ఆయన ఆయన స్లేవ్ లాగా తిప్పుకుంటాం. మనకు తెలుసా? ఆల్రెడీ తిప్పుకుంటున్నాం. ఎంతసేపు నాకు ఈ పని చేసి పెట్టా, ఆ పని చేసి పెట్టా. ఆయన నీ స్లేవ్, నీ పియూను నీ దృష్టిలో. వెళ్ళి ఎప్పుడు చీట చదవట, కోరికల చీట. ఆయన మెచ్చుకునేదే కోరికల చీట. ఇంత చెప్పినా కూడా ఎందుకు? ఫస్ట్ డే వస్తే ఫస్ట్ డే ఇంట్రడక్టరీ టాక్ మీరు అనుకుంటారు, ఓ నేను వెళ్ళినా. మీ అహం, యువర్ ఈగో. ఐ వెంట్, ఐ లిజన్, ఐ డిసైడ్. నేను వెళ్ళిన, నేను నా తెలివి, నేను విన్నా, నేను డెసిషన్ చేసిన. ఐ హ్యావ్ మేడ్ ఎ డెసిషన్. నో స్పెసీస్ ఇన్ ద నేచర్ ఈస్ డూయింగ్ దిస్. ఓ ఈగ కానీ, ఓ దోమ కానీ, ఓ కాకి కానీ అది అనట్లేదు. వాట్ ఎవర్ ఈజ్ గివెన్ యాక్సెప్టింగ్. ఆ దేవుడు ఇచ్చిన దాన్ని ప్రతిదాన్ని అంగీకరిస్తుంది, స్వీకరిస్తుంది. మనకేం దరిద్రం? నేను ఒక కాకి అనట్లేదు. నేను నా పిల్ల అని చెప్పేసి అది పాప దాన్ని ఏది పాముల నుంచి దాని నుంచి కాపాడి అవసరమైతే ప్రాణత్యాగం చేసి దాని నోట్లో మరీ ఆహారం తీసుకొచ్చి వేస్తుంది. చిన్నగా ఉన్నప్పుడు దాని రెక్కలు చెగిరిపోయాయి. మళ్ళీ అది పిల్ల మళ్ళీ రావాలని కూడా అనుకోదు. అంత వైరాగ్యం దానికి. తల్లి కాకి పిల్ల అంటే ఏదైతే ప్రాణం త్యాగం చేసి కాపాడుకుందో ఆ పిల్లని, ఆ పిల్లకు ఒకసారి రెక్కలు వచ్చింది అంటే రెక్కలు రావడానికి నేర్పించింది. రెక్కలు వచ్చాయంటే వదిలేసింది. వైరాగ్యం డెవలప్ అయింది కాకి. అందుకే కాకచేష్ట అంటాం. మీన్స్ అవర్ లైఫ్ స్టైల్, అవర్ వ్యవహార హ్యాస్ టు బి లైక్ ఏ కాకి, లైక్ ఏ క్రో. కాకచేష్ట బకధ్యాన స్వాన నిద్రత తైవచ అల్పాహారి బ్రహ్మచారి విద్యార్థిన చ పంచలక్షణ. ఎవరికి నష్టమైనా? ఆ జీసస్ నష్టమా లేకుంటే కృష్ణుడికి నష్టమా? ఫస్ట్ డే వచ్చేసరికి నాకు అర్థమవుతుంది. అర్థం కాకుండా ఇంకా ఇంట్రెస్ట్ రావాలి. క్లాస్లో మీ వాడు జాయిన్ అయ్యిండి అయ్యా. సమ్వన్ ఆఫ్ యూ హ్యాస్ జాయిన్ ఇన్ ద క్లాస్. నీ కొడుకు క్లాస్లో జాయిన్ అయ్యిండు. వాడు వచ్చిండు, నాకేం అర్థం కాలేదు, నాకేం సమజ్ కాలేదు. ఐ డెంట్ అండర్స్టాండ్ ఎనీథింగ్ డాడీ. నేను రేపటి నుంచి స్కూల్కి వెళ్ళాను. యాజ్ ఎ పేరెంట్ డూ యూ కీప్ క్వైట్? And that child is saying, hey, I didn't understand anything, Dad. I did not like the teacher teaching that school. I don't want to study. I am very happy going behind the cows and plowing the field. Hey, Daddy, I don't want to do that. Will you agree?
అరే వెధవా, నీకు కావాలంటే ట్యూషన్ పెట్టుకో, ఇఫ్ రిక్వైర్డ్ ట్యూషన్, అంతేగాని క్లాస్లో ఫస్ట్ రావాలి ఇదేం తేగలరా నీకు? చదువుకోకుండా ఎక్కడ పోతావురా? ఇఫ్ యూ డోంట్ స్టడీ వేర్ యూ విల్ ఎండ్ అప్? యు నో ద వరల్డ్ అరౌండ్ యూ, హౌ కాంపిటేటివ్ ఇట్ ఈస్. యూ మస్ట్ స్టడీ. అండ్ స్కూల్లో తీసేస్తావా, స్కూల్లో వాడిని ఎంకరేజ్ చేస్తావా? When you tell your child why it is not applicable for us, first it should be applicable for us. Anusandadhami. First it should be applicable for us, then only it is applicable for others. అందుకే దేవుడు మనం అనుకునే చేస్తాడు, కానీ మన బాగు గురించి కాదు. మనం కోరుకునే చేసిందంటే అది మన చావు గురించి. ఏదో కూడా అవకాశం ఇస్తాడు ఇలాంటిది, ఇక్కడికి వచ్చి ఏదో కుమార్ గారిని వింటామో ఏదో వింటాం. చూసి కూడా ఎవరైతే వాళ్ళ ఫ్రెండ్ చెప్తున్నాడో, ఎవరైతే పిల్లలు చెప్తున్నారో, లేకపోతే ఎవరైతే బంధువులు చెప్తున్నారో, ఎవరైతే మేనమామలు చెప్తున్నారో, వాళ్ళు చెప్పి వాళ్ళ లోపల పరివర్తన చూసి కూడా ఈవెన్ ఆఫ్టర్ సీయింగ్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ దెమ్, స్టిల్ నీ ఈగో నీది, నాకు అర్థం కాలేదు. అర్థం కాకపోతే అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఆ ఫ్రెండ్ని ఎవరైతే పంపించారో వాళ్ళని అడగాల, చెప్తారు కదా. 4 రోజులు అయితే అర్థమవుతుంది. ఫస్ట్ డేనే మీ పిల్లోడికి స్కూల్కి వెళ్ళగానే జాయిన్ కాగానే అర్థమైందా? హౌ మెనీ టైమ్స్ ఆపర్చునిటీ హ్యాస్ గివెన్ కృష్ణ టు ద అర్జున, టు దుర్యోధన? ఓన్లీ వన్స్ హీ హ్యాస్ గివెన్. He has given opportunity to Shishupala 1000 times. So, and Jesus, that Father has given this pastor only 3 times opportunity has given. అవకాశాలు ఒక్కసారి జీవితంలో ఒకటేసారి దొరుకుతుంది, ప్రతి ఒక్కరికి దొరుకుతుంది అవకాశం. ఏదైనా కూడా ఏ కాకిలాగా దేనిలాగానైతే స్వీకరిస్తామో వచ్చింది, అది దేవుడు నడిపిస్తున్నాడని స్వీకరిస్తే, వర్తమానాన్ని స్వీకరిస్తే, ఆ సత్యాన్ని స్వీకరిస్తే, దేవుడు ఏ ప్రాణికి ఒక ఎలక్ట్రాన్ కూడా అన్యాయం చేయట్లేదు, అది కూడా అంత చక్కగా తిరుగుతోంది. ఒక న్యూక్లియస్ సెట్, హైడ్రోజన్ కానీ హీలియం కానీ ఏ ధర్మాన్ని అనుసరిస్తోంది, ఏది ఉల్లంఘన చేయట్లేదు. నా విషయంలో ఎలా తప్పవుతుంది అనేటువంటి కొంచెం ఇంగిత జ్ఞానం ఉంటే, సోయి ఉంటే, then he will be so grateful to the God, he will be so grateful to what he has. అది మంచి అయినా చెడైనా ఎలా స్వీకరిస్తాడయ్యా? క్వశ్చన్ చేస్తాడా? ఒక శునకం ఉందయ్యా, ఒక కుక్క ఉంది, పాపం దానికి ఏదో వేసింది, దానికి ఏదో వ్యాధి వచ్చింది, అది తినకుండా చచ్చిపోతుందయ్యా. అంతేగాని నీ వెనకాల నీ మీద అరవటం కానీ నిన్ను కరవటం కానీ చేయదు. దేవుడు ఇచ్చినటువంటి దాన్ని స్వీకరిస్తుంది. Graciously it accepts whatever the God has given, because it is not a human. అది మనిషి కాదు కనుక, అది రెక్టిఫై ధర్మాన్ని అనుసరించి కర్మను తీసుకునేటువంటి స్థాయిలో లేదు కనుక ఒక కుక్క అనుభవిస్తుంది దేవుడు ఇచ్చినటువంటి పనిష్మెంట్ని. అది కూడా నీ మీద అరవకుండా అది ఒక మూల పోతుంది, పడుకుంటుంది, నువ్వు తిండి పెట్టినా తినదు, వైరాగ్యం వచ్చేసింది. ఇట్ ఈస్ గోయింగ్ ఇన్ టు ది సమాధి, ఇట్ విల్ డై. అండ్ దట్స్ వై గాడ్ విల్ ఓన్లీ మేక్ వన్ డే దిస్ డాగ్ ఇన్ టు ఏ హ్యూమన్, because it doesn't question him. As long as we have not questioned him, we have become human. The reason why we have become human, because we have not questioned the God. వాడిని తెలివి పరిగా చేస్తే వాడు మనల్ని, ఇప్పుడు పిల్లల్ని తెలివి మంతులుగా చేస్తే వాడు మనకే సరిపెట్టే, నీకేం తెలియదు. ఇది మనిషి యొక్క వ్యవహారం. వాడు విద్యార్థి వచ్చిండో లేదో 4 రోజులు 4 ముక్కలు కూడా నేర్చుకున్నో లేదు, మొత్తం కూడా చూడలే, నీకేం తెలియదు, నాకే తెలుసు. మన సంస్కృతి, మన యొక్క సాంప్రదాయము, మన యొక్క సనాతన ధర్మము, అసలు కొన్ని వేల ఆల్బర్ట్ ఐన్స్టైన్ దగ్గర నుంచి, అతను ఓపెన్ హైమర్, మన్హాటన్ ప్రాజెక్ట్ కన్సీవర్ ఓపెన్ హైమర్ దగ్గర నుంచి, సోక్రటీస్ దగ్గర నుంచి, అసలు ప్లాటో దగ్గర నుంచి, ఎవ్రీ వన్ పజిల్డ్. అది ఇండియా ఏంటి, భారతదేశం ఏంటి, భారతదేశం యొక్క నాలెడ్జ్ ఏంటి, వాళ్ళ యొక్క సంస్కృతి ఏంటి, వాళ్ళకి ఆనందంగా ఉండటం ఏంటి తెలుసు, జీవితం యొక్క పరమార్థం ఏంటో తెలుసు. ఒక మానవ జన్మ ఎత్తాడు అని అంటే కేవలం అది పరమాత్మ గురించి, అల్లా గురించి అతను జన్మ ఎత్తాడు అనేటువంటి విషయం కేవలం ఆ టెక్నాలజీ భారతదేశంలోనే ఉందని, ఈజ్ ఓన్లీ అవైలబుల్ ఇన్ ఇండియా అని అందరూ, ఏ మేధావి అయినా, ఎనీవన్, అరే యు ఆర్ బోర్న్ ఇన్ ఇండియా, ఇదా నీ మేధావితనం?
Are you greater than Albert Einstein? Are you greater than Oppenheimer? Are you greater than Socrates? పాశ్చాత్య ధోరణులు, పాశ్చాత్య విషయాలు, ఒక్కదాని వెనకాల సైన్స్ లేదు. ఏదో బ్లైండ్గా జిమ్కి వెళ్ళటం, మజిల్స్ పెంచుకోవడం. అరే ఆడవాళ్ళని అందుకే నేను టీవీలో ఎడ్యుకేట్ చేస్తున్నా, మజిల్ని చూస్తే పారిపోమని. If any male growing the bulk muscle means that he is going to be aggressive, testosterone, and he is giving steroids, he is taking all nonsense. And he is building what? To fight and fight mechanism. And never get married to that person. That life becomes horrible in the house. So, దేవుడు అవకాశాలు ఇస్తాడయ్యా. నేను చెప్పాను మీకు, అందుకే ఎందుకు చెప్పాను? ఎందుకంటే ఇక్కడ కర్మ తీసివేసుకోవడానికి వచ్చాను. వీ హ్యావ్ కమ్ హియర్ టు బ్రింగ్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ అస్. యోగానుష మారాల్సింది ఎవరు కాదు, మనం, మన ప్రవర్తన, మన స్వభావం యోగా అనేది.